ఏడుస్తున్న మీనాని చూసి నవ్వుతున్న ప్రభావతి రోహిణిని తిట్టిన శృతి బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా ఏడుస్తుంటే ప్రభావతి రోహిణి నవ్వుకోవడం ఏంటి? మరి వాళ్ళని శృతి బాలు తిట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే శోభ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడే ప్రభావతికి షాక్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శోభ ఇంట్లోకి వస్తే ఎప్పుడొకప్పుడు ప్రభావతిని ఏదో ఒకటి అనకుండా ఉండదు కదా. ఇంకా ప్రభావతి కూడా దొరికిపోతుంది. ఎందుకంటే అప్పుడే మీనా బయటికి వెళ్ళడంతో పువ్వుల కోసం ఎవరో రావడం, ఇంకా అలా వచ్చిన వాళ్ళు కాస్త పువ్వులు అడిగేసరికి ప్రభావతి మోరతో కొలిచి ఇచ్చేసరికి అదంతా చూసి శోభ నవ్వుకుంటుంది. ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్తారు. బాగుంది ప్రభా, మీనాకు నువ్వు భలే సాయం చేస్తున్నావే, మోరలు కొలవడం కూడా బాగానే చేస్తున్నావు కదా. నువ్వు మీనాకు సాయం చేస్తూ పక్కనే మరొక పూల కొట్టు కూడా పెట్టుకోవచ్చు. ప్రభావతి పూల కొట్టు 2 అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు వదినా అని చెప్పాను. కానీ మరి మీనా లేకపోయినా పూలమ్ముతున్నావు కదా, సర్లే మీ ఇంటి వ్యాపారం మీరు చూసుకోండి. శృతి ఉందేమోనని వచ్చాను. శృతి రావడానికి ఆలస్యం అవుతుందేమో, ఇంకా నేను వెళ్ళొస్తాను. అవును మర్చిపోయాను, నాకు ఒక 4 మూరల పువ్వులివ్వు. సాయంత్రం పూజుంది, పూజకి వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టుకోవడం మంచిది కదా అని చెప్పనేసరికి నేనా అనగాని ఏ ఆవిడకి ఇచ్చావు కదా, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నాకు కూడా ఇవ్వు అంటూ డబ్బులు కాస్త ఇచ్చేసరికి 4 మూరల పువ్వులు తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రభావతి మాత్రం రగిలిపోతుంది. ఏంటిది పువ్వులు తీసుకుంది అని చెప్పి వెంటనే ఇంకా ఏదో ఒకటి చేసేయాలి అని చాలా ఉక్రోషంతో ఉన్నదానికి తను నుంచి డైవర్ట్ చేయడం కోసం, తను మంచిది అని అనిపించుకోవడం కోసం రోహిణి అయితే నా దగ్గర ఒక ఆలోచన ఉందంటీ అని చెప్పనేసరికి ఏంటి రోహిణి అని చెప్పాను. కానీ మీనా పూల కొట్టు ఉండడం వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు. అదే మీనా పూల కొట్టు లేకపోతే ఈరోజు మీకు ఇంత అవమానం జరుగుండేదా? జరిగేది కాదు కదా. మీనా పూల కొట్టుని తీసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఆంటీ అని చెప్పనేసరికి నీ ఆలోచన బాగానే ఉంది, మనం ఏం చేసినా కానీ బాలుకి దొరికిపోతాం కదా అనగానే ఖచ్చితంగా దొరికిపోతాం ఆంటీ, ఎందుకంటే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాము అనగానే మరి ఎలా మీనా పూల కొట్టుని తీసేస్తామనగాని తెలివితేటలు ఉపయోగించి బాలు రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని పూల కొట్టు పెట్టించేశాడు. సో కార్పొరేషన్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఉండడు. అలాంటి తప్పుడు మీనా పూల కొట్టును తీయించడానికి ఇదే సరైన అవకాశం. ఆ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, వాళ్ళే వచ్చి మీనా పూల కొట్టును ఎత్తుకుపోతారు అని చెప్పనేసరికి ఆలోచన బాగానే ఉంది. మనం ఫోన్ చేసినంత మాత్రాన వాళ్ళు వస్తారా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా వస్తారా ఆంటీ. పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు మాత్రం చూస్తూ ఎందుకుంటారు? ఇబ్బంది కలుగుతుంది, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మాకు ఇక్కడ పూల కొట్టు ఉండడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఒక్క కంప్లైంట్ ఇవ్వండి చాలు, వాళ్ళే వచ్చి పూల కొట్టుని లేపేస్తారు అని చెప్పనేసరికి సరే అని ప్రభావతి కాస్త కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వాళ్ళతో ఎక్కువసేపు చాలా దారుణంగానే మాట్లాడుతుంది ప్రభావతి. ఇప్పుడే వస్తున్నాం మేడం అని చెప్పి బయలుదేరి వచ్చేసరికి మీనా పూల కొట్టు కాస్త అంతా చూస్తాడు. చూసి పూల కొట్టుని తీసుకువెళ్ళిపోయే సమయానికి మీనా కాస్త వస్తుంది. ఏంటి ఏం చేస్తున్నారు అనగానే ఈ పూల కొట్టు రోడ్డు మీద పెట్టారు, అందుకే అడ్డుగా ఉంది, తీసేస్తున్నాము అనగాని పూల కొట్టుకేమీ అడ్డు లేదు కదా, వారనే కదా ఉంది, పక్కకే కింద ఉంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అనగానే ఇబ్బంది లేదు అంటావేంటమ్మా, పూల కొట్టు ఇక్కడ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందని కంప్లైంట్ కూడా ఇస్తేను అని చెప్పాను. కానీ కంప్లైంట్ ఇచ్చారా? అయినా మీరు పర్మిషన్ తీసుకుని పెట్టింది కాదు కదా, అందుకే మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనేసరికి ఎవరిచ్చారు అంటూ అప్పుడే సత్యం వచ్చి అడుగుతాడు. నాకు తెలియదు సార్, ఆ విషయాలేమీ మేము బయట పెట్టలేము, కానీ పూల కొట్టు తీసేయాలని కంప్లైంట్ ఇచ్చారు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి, మీరు ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి పెనాల్టీ కట్టి మీ పూల కొట్టుని మీరు తెచ్చుకోండి, అయినా
పర్మిషన్ లేకుండా పెడితే ఇలానే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి వాడు కాస్త సత్యం మీనా ఎంత ఆపాలని ప్రయత్నించినా కానీ పూల కొట్టుని వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు. ప్రభావతి రోహిణి తెగ నవ్వుకుంటూ సంతోషపడుతూ లోపలికి వెళ్ళిపోతారు. రామ్మ మీనా అని చెప్పనేసరికి మీనా ఏడ్చుకుంటూ వచ్చి ఆ గుమ్మం దగ్గరే కూర్చుండిపోతుంది. ఈలోపు బాలు రానే వస్తాడు. పూల కొట్టు లేకపోవడంతో చూసి మీనా మీనా అని చెప్పనేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది, బయట పూల కొట్టు లేదేంటి అని చెప్పాను కానీ మొత్తం విషయం చెప్పుకొస్తుంది మీనా. అయితే అంత జరిగిందా, ఇంతకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారంట అని చెప్పాను కానీ పేరు చెప్పలేదండి అనేసరికి ఆయన నా మీద ఎవరు కంప్లైంట్ ఇస్తారు అనగానే మా అమ్మ ఉంది కదా, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చుంటుంది. నువ్వు బయటికి వెళ్ళాక ఏదో విషయం జరుగుంటుంది, దాన్ని అదునుగా తీసుకుని మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చుంటుంది అని చెప్పి మీనా అంటూ మీనాను కాస్త లోపలికి తీసుకొస్తాడు బాలు. అయితే ఇంకా అలా తీసుకొచ్చిన తర్వాత ఏంటి నాన్న ఏంటిదంతా, నువ్వు వాళ్ళతో మాట్లాడలేదా అని చెప్పాను కానీ మాట్లాడానురా, పర్మిషన్ లేకుండా పూల కొట్టు పెట్టారు, పైగా కంప్లైంట్ ఇచ్చారు, అందుకోసమనే పూల కొట్టు తీసేస్తున్నామంటూ చెప్తున్నారా. ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు ఆఫీస్కి వచ్చి ఫైన్ కట్టి మరీ పూల కొట్టు తీసుకువెళ్ళమని చెప్పారు అని చెప్పనేసరికి ఈ బాలుగాడు పూల కొట్టు మీదే కంప్లైంట్ ఇచ్చారా, ఎవరై ఉంటారు నాన్న, ఎవరిచ్చుంటారు అని చెప్పి ప్రభావతి వాళ్ళ వంక కోపంగా చూసేసరికి ఏంటమ్మా మీరైనా కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పాను కానీ నాకేం తెలుసు అనేసరికి ఇప్పుడే తేల్చుకుంటాను కంప్లైంట్ ఎవరిచ్చారో అంటూ బాలు గబగబా వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా మధ్యలో రవి శృతి ఆపుతారు. ఎక్కడికి వెళ్తున్నా బాలు అనగానే కార్పొరేషన్ ఆఫీసులో పూల కొట్టు తీసేయమని కంప్లైంట్ ఇచ్చారంట, పాపం మీనా ఏడుస్తుంది అని చెప్పనేసరికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను కానీ అదే తెలియడం లేదు, అది కనుక్కుందామనే వెళ్తున్నాను అని చెప్పాను కానీ నువ్వింత ఆవేశంగా వెళ్తే అక్కడ ఎవరు చెప్పరు, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్ ద్వారా నేను కనుక్కుంటాను ఉండు బాలు అంటూ శృతి కాస్త తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటే అని చెప్పాను కానీ కార్పొరేషన్ ఆఫీస్లో మీ బాబాయ్ ఎవరో వర్క్ చేస్తున్నారని చెప్పావు కదా అనగానే అవును, ఏమైంది అనగానే పలానా వీధిలో ఉన్న పూల కొట్టుని తీసేయమని చెప్పారు. ఎవరు చెప్పారు, ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో కొంచెం ఆ పేరు అది డీటెయిల్స్ చెప్పగలవా అనగానే నేను చూసి నీకు ఒక 10 minutesలో కాల్ చేస్తానే అని చెప్పనేసరికి ఇంకీలోపు పైన మీనా ఏడుస్తూ ఉంటే ప్రభావతి రోహిణి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఏంటంటే మీరు అంత సంతోషంగా ఉన్నారేంటి, మీనా పూల కొట్టు తీసేశారంట కదా, మీకు కొంచెం కూడా బాధ లేదా అనగానే నాకెందుకుంటుంది బాధ, నాకేం బాధ, పూల కొట్టు తీసేస్తేనే కదా కొంతమంది పొగరు అణుగుతుంది అని చెప్పాను కానీ మీనా ఏం చేసిందా అంటే మీనా మీద ఎప్పుడూ ఎంత కక్ష కట్టి మాట్లాడతారు, మీనా అసలు ఏం తప్పు చేసింది, తప్పు చేసే మనిషి కాదు కదా మీనా, ఇంట్లో పని చేసుకుంటూ అటు పూల కొట్టు చూసుకుంటూ ఎంతో కష్టపడుతుంది మీనా, అయినా సరే మీనా మీద ఎవరో కక్ష కట్టారు, తెలిసిపోతుందిలేండి, ఒక్క 10 నిమిషాలు ఆగితే ఎవరు కక్ష కట్టారనేది తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా అనేసరికి ఎలా తెలుస్తుంది శృతి అనగానే కార్పొరేషన్ ఆఫీస్లో నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, ఆయన ఇప్పుడు డీటెయిల్స్ మొత్తం చెప్తాడు అనేసరికి రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటంటే ఇలా జరుగుతుంది, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ నెంబర్ చెప్పేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనగానే నువ్వు కంగారు పడకు రోహిణి అని చెప్పి ప్రభావతి రోహిణి ఒకరికొకరు సముదాయించుకుంటారు. ఈలోపు శృతికి ఫోన్ రానే వస్తుంది. రావడంతో రవి ఫోన్ ఇవ్వని ఫోన్ ఎట్టుకుని బయటికి వెళ్ళి చెప్పే నెంబరు అనగానే నెంబర్ చెప్తూ ఉంటే కొడుతూ ఉంటారు. కొడుతూ ఉండేసరికి అది ప్రభావతి ఫోన్ నుంచి చేస్తుంది రోహిణి చాలా తెలివిగా. ప్రభావతి ఫోన్ నుంచి చేసేసరికి రవి ఫోన్లో కొట్టడంతో అమ్మ అని వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పేరు అని చెప్పాను కానీ పేరేమీ చెప్పలేదు అనేసరికి పేరు అవసరం లేదులేవే, ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా ఇది చాలు అని చెప్పి లోపలికి వస్తుంది శృతి. వచ్చేసరికి తెలిసిందా శృతి, డబ్బుడమ్మా అని చెప్పాను కానీ తెలిసింది బాలు, ఫోను చేసి కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు ఆంటీ అని చెప్పనేసరికి
సత్యం షాక్ అయిపోతాడు. ఏంటి మీ ఆంటీ ఇచ్చిందా అని చెప్పాను. కానీ అవును అంకుల్, ఆంటీ ఫోన్ నెంబరే వాళ్ళకి వెళ్ళిందంట, ఆ నెంబరే నాకు ఇచ్చారు ఇప్పుడు అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఇంకా చాలా ఆంటీ, మా ఫ్రెండ్కు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, నా ఫ్రెండ్ దగ్గర మీ నెంబరు లేదు, పోనీ మీ నెంబర్ చెప్పి మమ్మల్ని ఇరికించడానికి, ఆయన మిమ్మల్ని ఇరికిస్తే తనకేమొస్తుందని కావాలనే మీరు ఇదంతా చేశారు. మీనా పూల కొట్టు ఉండి తను డబ్బు సంపాదిస్తుందని మీరు చూసి వారవలేకపోతున్నారు. ఏదో రకంగా మీనాని బాధ పెట్టాలి, మీనా ఏడవాలి, అదే కదా మీకు కావాల్సింది. పాపం మీనాని చూడండి ఎంతలా ఏడుస్తుందో. మీనా ఏడుస్తుంటే మీరు రోహిణి కలిపి నవ్వుకుంటున్నారా? మీకు ఇన్ని తెలివితేటలు లేవని నాకు తెలుసు. ఇదంతా రోహిణియే చెప్పింది కదా, మీ పక్క నుండి నడిపించింది రోహిణియే కదా. చూడు బాలు, ఇదంతా చేసింది ఆంటీ రోహిణి, ఇద్దరు కలిసే చేశారు అనగాని, ఏంటంకుల్ మీరు సైలెంట్గా ఉంటారేంటి? పాపం మీనా ఆ పూల కొట్టు మీద ఎన్నో ఆశలు పెంచుకుంది, ఎంతగానో డెవలప్మెంట్ చెయ్యాలి అనుకుంది, ఎన్నెన్నో ఆశలు అనుకుంది. పాపం ఈ మధ్యన బాలుకు కూడా కారు కొనిపించింది, దానికి డబ్బులు కూడా కట్టాలి కదా. ఇలాగ జరిగితే పాపం మీనా ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుంది? ఇదంతా ఆంటీ రోహిణి వల్లే అని చెప్పనేసరికి ప్రభావతి చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా సత్యమైతే, నువ్వు నా భార్యవు కాబట్టి నిన్ను నేను కొట్టగలిగాను, రోహిణి నా కోడలు, నేను ఇప్పుడు తన మీద చేసుకుంటే తప్పు నాదే అంటారు. చిచి, ఇలాంటి దానివని కలలో కూడా అనుకోలేదు. ఎంత క్రూరంగా, ఎంత కుసత్వంగా, ఎంత దారుణంగా ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేదు అంటూ ప్రభావతిని కాస్త సత్యం గట్టిగానే తిడతాడు. తిట్టేసరికి ప్రభావతి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఈ శృతి ఇంటికి రాలేదన్న మాటే కానీ ఇంటికి వస్తే ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు శృతి ఇంటికి రావడం వల్లే కదా నేను ఇదంతా చేశానన్న విషయం తెలిసిపోయింది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు మీనా పూలకొట్టు తీయించింది రోహిణి ప్రభావతి అన్న విషయం తెలుసుకున్న బాలు ఎలా రియాక్ట్ అవుతాడు? మరి ఏం వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తాడు? ఎవరిచ్చారన్న విషయం తెలుసుకున్న శృతి బుద్ధి చెప్పగలుగుతుందా? శృతికి థ్యాంక్స్ ఎలా చెప్తాడు? మరి మీనా బాధను బాలు ఎలా పోగొడతాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.